వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో 1993లో నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంను NH 516 ఈ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ కొంత భాగం పడగొట్టడం జరిగింది. దీనిపై ఎటువంటి నష్టపరిహారం అందకపోవడంతో వినాయక చవితి సంబరాలకు ఆటంకం కలగకుండా ఆలయాన్ని తిరిగి నిర్మించి ఎంపీటీసీ నల్ల సత్యబాబు, మాజీ సర్పంచ్ చీరి శివ దంపతులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పునఃప్రారంభించారు. పంచాయతీ అండి. NS5లోని మాది గుడి తీసేయడం జరిగింది. మరి ఆ గుడి నిర్మాణం 3 సంవత్సరాలు అయినా సరే, మరి ఏ చిన్న కార్యక్రమం చేయగలిగినా సరే హిందూ సాంప్రదాయం ప్రకారం మరి గణపతి పూజ చేయాలి కాబట్టి గణపతి గుడికి వస్తున్నారు. మరి ఇక్కడ గుడి లేకపోవడంతో గ్రామస్తులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గుడి తీసేశారు కాబట్టి గ్రామస్తుల కోసం మళ్ళీ ఇక్కడ ఫోటో పెట్టి మేము ఈ గుడిని ఓపెన్ చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క రోడ్డు వారు డబ్బులు వేసి మా యొక్క గుడి కట్టుకోవడానికి సాయపడతారు. మరి ఇప్పుడు ఈ రోడ్డు పేరు చెప్పి తీసేయడం జరిగింది. మరి రోడ్డు వారు కానీ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ డబ్బులు వేయడం జరిగితే మేము మంచిగా గుడి కట్టుకొని మరి సాంప్రదాయ ప్రకారం పూజలు జరుపుకోవడం జరుగుతుందండి. మరి గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి రోడ్డు వైడనింగ్లో 516లో గుడి పోతుందని గుడి తీసేయమని మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ రావడంతో మేము గుడి తీయడం జరిగింది. వాళ్ళ మాటలు ఆలకించి గుడి తీసేయడం జరిగింది. దాంట్లో విగ్రహాన్ని కూడా నీటిలో కలిపేయడం జరిగింది. మరి వేస్తారు అంటున్నారు కానీ వేయడం జరుగుతలేదు. మరి మాకు ఈ డబ్బులు త్వరలోనే వేస్తే ఈ గుడి నిర్మాణానికి మాకు సహకరించినట్టు ఉంటుందని కోరిపేస్తున్నాం. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సర్పంచ్ గారిని మాకు గ్రామ పెద్దలందరికీ కూడా మీరు తీసేయండి, మీ డబ్బులు వేసేస్తా ఉన్నాడు, వేయడం జరగలేదు ఇప్పుడుకొచ్చి. మరి ఈ డబ్బుల సంగతి ఏంటని మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది